వెల్కమ్ టు ఈటీ. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప సినిమా గత వారం రిలీజ్ అయింది. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 27న రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. టాక్ మిశ్రమంగా ఉన్న కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. తన యాక్టింగ్ ను విమర్శించిన అందరికీ విష్ణు ఈ సినిమాతో సమాధానం చెప్పారు. కన్నప్ప సినిమాతో నటుడిగా విష్ణు మరో మెట్టెక్కారు. కన్నప్ప సక్సెస్ ఇచ్చిన ఆనందంలో విష్ణు తన తరువాతి సినిమాల విషయంలో చాలా జోష్గా ఉన్నారు. అందులో భాగంగానే విష్ణు ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తోంది. కన్నప్ప సినిమా తర్వాత విష్ణు ఎలాంటి సినిమా చేస్తారా అని అందరూ అనుకుంటున్న టైంలో ప్రభుదేవ దర్శకత్వంలో ఓ సినిమాకు తలూపారు అని సమాచారం. స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న ప్రభుదేవ ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. కన్నప్ప సినిమాకు ప్రభుదేవానే కొరియోగ్రాఫర్ గా వ్యవహరించగా ఆ సినిమా షూటింగ్ టైంలోనే విష్ణు ప్రభుదేవ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది అని, ఆ బంధం ఇప్పుడు సినిమా వరకు వెళ్ళింది అంటున్నారు. అయితే ఈ సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది అని సమాచారం. ఈ సినిమాలో విష్ణు క్యారెక్టర్ చాలా ఎనర్జెటిక్ గా ఉండేలా ప్రభుదేవ ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ సినిమాను కూడా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో మంచు ఫ్యామిలీనే నిర్మించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే గతంలో ప్రభుదేవ, పౌర్ణమి, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాలతో మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. మరి ప్రభుదేవ విష్ణుకు ఎలాంటి సినిమా ఇస్తారో చూడాలి.